₹5,00,000 హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ సరిపోతుందా? ఫ్యామిలీకి నలుగురున్నారు, ముగ్గురున్నారు, కంటిన్యూస్ గా ఏదో క్రానిక్ కండిషన్ కోసం అందరూ హాస్పిటలైజ్ అయ్యే సిచ్యువేషన్ లో వస్తే ఈ 5,00,000 సరిపోతాయా అనే క్వశ్చన్ మనం అడగాలి. ఆ క్వశ్చన్ కోసమే మనం ఈ పర్టికులర్ వీడియో మనకు ఒక సమాధానం ఇచ్చేది, ఒక క్లారిటీ ఇచ్చేది అనే దానికోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, చూసుకుందాము. ఫస్ట్, కాస్ట్ అనేది కంటిన్యూస్ గా పెరుగుతుంది. దేని కాస్ట్? మెడికల్ కాస్ట్. ప్లస్ ఫ్యామిలీ ఫ్లోటర్ అనేది ప్రతి ఫ్యామిలీ మెంబర్ ఆ 5,00,000లోనే కవరేజ్ పొందుతారు. సో ఇది మల్టీ ఇండివిజువల్ కాదు, ఇది ఫ్యామిలీ ఫ్లోటర్. సో నలుగురు ఉంటే నలుగురికి కలిపి 5,00,000 కవరేజ్ ఇవ్వడం జరుగుతుంది. సో చాలా ఇంపార్టెంట్ విషయం. మెడికల్ ఇన్ఫ్లేషన్ కింద వస్తే ఇది ఒక డబుల్ డిజిట్ తోటి ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతుంది అనేది మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇన్ఫ్లేషన్ దగ్గర దగ్గర 13 నుంచి 14, కొన్ని సంవత్సరాలు కాస్ట్ అనేది 20% తోడు కూడా పెరగడం జరుగుతుంది. అంటే ఇవాళ ₹1,00,000 నేను ఖర్చు పెడతంటే ఒక ట్రీట్మెంట్ కోసం, వచ్చే సంవత్సరం దాని మీదే నేను 1,14,000 యావరేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ తోటి మనం వెళ్తున్నాము. సో ఇంపాక్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది మనం చెప్పుకుంటుంటే ఇవాళ 5,00,000 కవరేజ్ సరిపోతుంది అనే ఆలోచన తోటి మనం వెళ్తుంటే అదే కాస్ట్ మనం ట్రీట్మెంట్ కి మనం 10,00,000 ఇవ్వాల్సి వచ్చింది కొన్ని సంవత్సరాల తర్వాత. సో మెడికల్ ఇన్ఫ్లేషన్ ట్రీట్మెంట్ కాస్ట్ ని పెంచిద్ది. 5,00,000 కవరేజ్ ప్రొసీజర్స్ ఫ్యూచర్ లో 10,00,000 ట్రీట్మెంట్ కి ఎక్స్పెన్సెస్ అవుతుంది. సాలరీ ఇంకా కాస్ట్ ఆఫ్ మెడికల్ ఎక్స్పెన్సెస్ ని మనం మేనేజ్ చేయలేము. మనం ప్రీమియమే పే చేయలేకపోతున్నాము, మనం మెడికల్ బిల్స్ ఎక్కడ పే చేస్తాము అనే మాట మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. హెల్త్ కాస్ట్ మనం చూసుకుంటే వేరియస్ ప్రొసీజర్స్, ప్రతి ట్రీట్మెంట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్ కి వెళ్ళిపోతున్నారు హాస్పిటల్స్. సో దానివల్ల కాస్ట్ పెరిగిపోతుంది. దగ్గర దగ్గర ఒక 30 నుంచి 40 లక్షలు బిల్. దేనికి? హార్ట్ సర్జరీస్ ఆర్ క్రానిక్ కండిషన్, క్యాన్సర్ లాంటిది. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ 2013 రేంజ్ లో మనకి 5,00,000 ట్రీట్మెంట్ కాస్ట్ అయ్యేది. అదే ఇవాళ 18 లక్షలు కవరేజ్ కాస్ట్ అని మనకి అక్కడ కనిపిస్తుంది. హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ 34 lakhs. క్యాటరాక్ట్ సర్జరీ దగ్గర దగ్గర ₹1,00,000 హాస్పిటల్స్ తీసుకుంటుంది. సో కాస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇవన్నీ మనం సర్జరీస్ చూస్తుంటే డెఫినెట్లీ మెడికల్ కాస్ట్ అనేది మన మీద పడకుండా ఇన్సూరెన్స్ సపోర్ట్ తీసుకోవాలి. సో దీనికి ఇవాళ కూడా ఇప్పుడు కూడా 3 నుంచి 5,00,000 నాకు కవరేజ్ సరిపోతుంది అనుకుంటే ఆ థాట్ ప్రాసెస్ అవుట్ డేటెడ్. చాలా చాలా క్లియర్ గా మనం ఈ విషయం అర్థం చేసుకోవాలి. టిపికల్ హాస్పిటల్ బిల్స్. సో ఒక హాస్పిటల్ బిల్ 50,000 నుంచి 3,00,000 దాకా అయ్యే అవకాశం అవుతుంది, చూస్తున్నాము కూడా. చిన్న మేజర్ ఇంకా మైనర్ డిసీజెస్ కాకుండా మైనర్ సర్జరీస్ కి మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాము. మెట్రోస్ ఇంకా స్మాల్ సిటీస్ లో ఒక మైనర్ సర్జరీయే 2,00,000 కన్నా ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది. కొన్ని హాస్పిటల్ కంటిన్యూస్ గా మనం విజిట్ చేస్తున్నా కూడా మనకి 5,00,000 ఎప్పుడు మాయమైపోతాయి అని మనం చెప్పలేము. సో ఈ విషయం చాలా క్లియర్ గా వేరే అని మన ఎదురుగా వేరేవాడికి జరుగుతుంది కానీ నాకు జరగదు అనే ఆలోచనతోటి మనం వెళ్ళకూడదు. హెల్త్ ఇన్సూరెన్స్ ఒక ప్రొటెక్షన్ టూల్ మాత్రమే. సో కాస్ట్ ఆఫ్ సర్జరీస్ ఇవాళ రోజుల్లో మనం చూసుకుంటే హార్ట్ మీరు ఇక్కడ చూడొచ్చు, యాంజియోప్లాస్టీ స్టంట్ ఇస్తుంటే మెడికల్ ఎంత కాస్ట్ తీసుకుంటున్నారు. హార్ట్ వాల్వ్ దగ్గర దగ్గర మనకి కాస్ట్ మనం చూసుకున్నాం. సో ప్రతి ఒక్క ట్రీట్మెంట్ మనకి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. సో క్లియర్ గా ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ట్రీట్మెంట్ కి ఏ హాస్పిటల్ ఎంత తీసుకుంటుంది అని మనం క్లియర్ గా చెప్పలేము. ఎమర్జెన్సీ అయినప్పుడు మనం దగ్గరున్న హాస్పిటల్ కి వెళ్ళిపోతాము, ట్రీట్మెంట్ చేయించుకుంటాము. అక్కడ ట్రీట్మెంట్ కాస్ట్ మనం మన చేతి నుంచి పే చేసుకోవాలి. అని ప్రతి దానికి ఆరోగ్యశ్రీ పని చెయ్యదు, ప్రతి హాస్పిటల్ ఆరోగ్యశ్రీ తీసుకోదు. అది మనం క్లియర్ గా అర్థం చేసుకోవాలి. మీరు 5,00,000 కన్నా ఎక్కువగా ఇన్కమ్ ఉంటే కంపల్సరీ మీరు మీ ఫ్యామిలీ కోసం సపరేట్ గా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలి. తీసుకోపోతే ఫైనాన్షియల్ డిస్టర్బ్ అవుతాము.
క్రిటికల్ ఇల్నెస్. సో నార్మల్ ట్రీట్మెంట్ కాకుండా మేజర్ గా ఏదో క్రానిక్ కండిషన్ వచ్చేసింది అనుకోండి, క్యాన్సర్ కి ఎంత ట్రీట్మెంట్ అవుతుంది? 10 నుంచి 20 లక్షలు. ఎంతమందికి పెట్టుకుంటారు చేతిలో డబ్బు? ఇది క్లియర్ గా అర్థం చేసుకోవాలి. హార్ట్ అటాక్ ఇంకా కార్డియాక్ ప్రాబ్లమ్స్ దగ్గర దగ్గర 5 నుంచి 10 లక్షలు ఈజీగా పెట్టుకోవడం జరుగుతుంది. రీసెంట్ గా గుంటూరులో ఒక ఆయన విషయం నేను తెలుసుకున్నా. 8 లక్షలు అయింది ఓపెన్ హార్ట్ సర్జరీకి. 5 లక్షల కవరేజ్ మనిషి సరిపోతుందా? ఆయన దగ్గర 10 లక్షల కవరేజ్ తోటి ఉన్నాడు కాబట్టి ఆయనకి 8 లక్షల కవరేజ్ సపోర్ట్ సరిపోతుంది. సో హాస్పిటల్ కి వెళ్ళిన తర్వాత, ఇల్నెస్ తెలిసిన తర్వాత నేను కవరేజ్ పెంచుకుంటానంటే ఇన్సూరెన్స్ కంపెనీ చాలా చాలా కండిషన్స్ పెట్టింది. సో మీరు హెల్దీగా ఉన్నప్పుడే పాలసీస్ తీసుకోవాలి. ఐసియు, సో హాస్పిటల్ కి వెళ్ళిన తర్వాత కొన్ని క్రిటికల్ కండిషన్స్ లో ఐసియు స్టే చేయాల్సిన అవసరం రావచ్చు. సో అలాంటి సిచ్యువేషన్ లో హాస్పిటల్స్ ఎంత తీసుకుంటున్నారు? ప్రతిరోజు 15 నుంచి 30,000. సో మీ పాలసీలో యాక్చువల్ గా కవర్ అవ్వాలి. ఎంత బిల్ ఉంది అంత బిల్ యాక్చువల్ గా మీరు పే చేసేసేయాలి. సో లిమిట్ ప్రాబ్లం ఫేస్ చేస్తాము. సో క్రిటికల్ ఇల్నెస్ కండిషన్ లో అయితే మరింతగా హాస్పిటల్లో ఐసీయూలో ఉండాల్సి వచ్చింది. సో అలాంటి సిచ్యువేషన్ లో దగ్గర దగ్గర 3 నుంచి 6 లక్షలు కొట్టి రూమ్ రెంట్ కే మనం పే చేస్తున్నాం. ఆ తర్వాత వేరే చార్జెస్, డాక్టర్ ఫీజు ఉంటుంది, సర్జరీస్ ఉంటాయి, మెడిసిన్స్ ఉంటాయి, చాలా చాలా ఉంటాయి ఫ్రెండ్స్. సో రూమ్ రెంటే 6 లక్షలు అవుతుంటే మిగతా సంగతి ఏంటి? సో ఎమర్జెన్సీ సర్జరీస్ అయితే చాలా క్రిటికల్, కాస్ట్ అనేది ఆటోమేటిక్లీ పెరిగిపోతుంది. ఎంత ఎక్కువ ఎమర్జెన్సీ ఉంది అంత ఎక్కువగా మెడికల్ కాస్ట్ మనం ఫేస్ చేయాలి. సో కోవిడ్ క్లాసిక్ కండిషన్. ఎప్పుడు ఏది ఎక్కడికి ఎంతమందికి ప్రాబ్లం ఫేస్ చేస్తాము, ఏం జరిగితే మనం అందరూ ఫేస్ చేసిన విషయమే. క్లియర్ గా అంటే మరీ ఎక్కువ కాలం వెనకాల కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. కోవిడే మనకి ఆ పెద్ద ఇన్ఫర్మేషన్ ఇచ్చేసింది. సో అది క్లియర్ గా మనం కళ్ళు. ఫ్యామిలీ ఫ్లోటర్ చాలా క్లియర్ గా మనం అర్థం చేసుకోవాలి. కంప్లీట్ కవరేజ్ అనేది మొత్తం ఫ్యామిలీ షేర్ చేసుకుంటది. పాలసీ ఉంది 5 లక్షలు, హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? ఉంది. ఎంత ఉంది? 5 లక్షలు. ఎంతమంది ఉన్నారు? 4. సరిపోతుందా? సరిపోతుందా అనే క్వశ్చన్ మనం రేస్ చేయాలి. సింపుల్ గా ఒక మెడికల్ బిల్ 4 లక్షలు వచ్చింది, మిగతా ఫ్యామిలీస్ ₹1,00,000 సపోర్ట్ కింద ఉంటారు ఫర్ ద రిమైనింగ్ ఇయర్. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం అర్థం చేసుకోవాలి, ఆ ప్రకారంగా ప్రొసీడ్ అవ్వాలి. సో మల్టిపుల్ హాస్పిటలైజేషన్, బ్యాక్ టు బ్యాక్ కండిషన్స్ తోటి మనకి ఏదైనా హెల్త్ కండిషన్ ఫేస్ చేస్తే అప్పుడు ప్రాబ్లం ఉంటుంది. సో సింపుల్ గా ఫ్రెండ్స్, నేనే చాలా మందికి మనం ఫోన్ చేస్తుంటే వాళ్ళు అంటారు, సార్ నాకు మా ఫాదర్ కి పారాలిటిక్ అటాక్ ఉంది, కవరేజ్ అవుతుందా? బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది కానీ అది సివియర్ గా లేదు, మనకి పాలసీ వచ్చిందా? సో కండిషన్, హెల్త్ కండిషన్ పాడైపోయిన తర్వాత పాలసీ తీసుకుంటుంటే కంపెనీస్ చాలా చాలా లిమిటేషన్స్ చేస్తాయి. సో హెల్దీగా ఉన్నప్పుడే మనం పాలసీలో రావాలి. సివియర్ కండిషన్ అవ్వకుండా మనం పాలసీలో ఉంటే చాలా చాలా మంచిది. సో 5 లక్షలు సేఫ్ కాదు. ఫర్ సింపుల్ రీజన్, మెడికల్ బిల్స్ పెరుగుతున్నాయి. రెండోది, కంప్లీట్లీ ఫ్యామిలీ మీద మనం చాలా చాలా స్ట్రెస్ వెళ్ళిపోతున్నాము. ఒకవేళ బిల్ ఇప్పుడు దాకా ఏమి జరగల, ఒకవేళ బిల్ 5 లక్షల కన్నా ఎక్కువ పెరిగిపోయింది, 5 లక్షలు కాదు 6 లక్షలు అయిపోయింది. మరి పెద్ద పెద్ద బిల్ కూడా మనం వెళ్ళొద్దు. 5 నుంచి 6 లక్షలు ఈ ఫ్యామిలీ ఈ ₹1,00,000 ఎక్కడి నుంచి తీసుకొచ్చింది అనేది కూర్చొని మీరు ఆలోచించండి. సో స్ట్రెస్ మీరు ఉండకూడదు. అవుట్డేటెడ్ థాట్, 5 లక్షలు ఇస్ అవుట్డేటెడ్ నంబర్. సో దీని నుంచి మనం ముందుకెళ్ళాలి. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే కవరేజ్ పెంచుకోండి. 10 ఉంటే 15కి వెళ్ళిపోండి, 15 ఉంటే 25కి వెళ్ళిపోండి, 25 ఉంటే 50కి వెళ్ళిపోండి. ఎంత ఎక్కువ కవరేజ్ తీసుకుంటే అంత ఎక్కువగా హాస్పిటల్ ఇన్ పేషెంట్ బిల్స్ మీరు పే చేసుకునే సపోర్ట్ మీకు ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తుంది. సో ఎంత ఎక్కువ కవరేజ్ తీసుకుంటే అంత అద్భుతంగా మనకి బెనిఫిట్ ఉంటుంది. సో ప్రీమియమ్స్ ప్లస్ కవరేజ్ చాలా చాలా ఇంపార్టెంట్. సో సింపుల్ ఎగ్జాంపుల్, 10 లక్షల కవరేజ్ ప్లస్ ₹1,00,000. ఇప్పుడు మీరు 10 లక్షలకి ఉన్నారు, 10 లక్షల నుంచి ₹1,00,000 దాకా మీరు వెళ్ళిపోతే మీకు ప్రీమియం ఎంత పెరిగింది? ప్రీమియం దగ్గర దగ్గర ఒక 10 to 15% పెరిగింది. అదే తక్కువ వయసు ఉంటే, ఎక్కువ వయసు ఉంటే మేబీ 30% ఎక్కువగా కవరేజ్ పెరిగింది. సో ఇది చాలా క్లియర్ గా మనం అర్థం చేసుకోవాలి. హెల్త్ ఇన్సూరెన్స్ ఒక బర్డెన్ కాదు, ఒక పీస్ ఆఫ్ మైండ్ అనేది మనం గుర్తుంచుకోవాలి. ఇంకొక ఆల్టర్నేటివ్ ఏంటంటే సూపర్ టాప్అప్.
సో బేస్ ప్లాన్ 5 లక్షలు ఉంటే టాప్అప్ 45 లక్షలు తీసుకొని 50 lakhs కవరేజ్ మనం చేసేసుకోవచ్చు. అదే బేస్ 10 lakhs ఉంటే ఇంకొక 50 lakhs కవరేజ్ మనం తీసుకోవచ్చు టాప్అప్. సో 10 లక్షలు ప్లస్ 90 lakhs అనే కాంబినేషన్ తోటి నేను ఎక్కువ మందికి వెళ్ళమంటున్నాను. ఆర్ ఎల్స్ బేస్ సమ్ ఇన్షూర్డే బెనిఫిట్స్ నాకు అవి కావాలి అనుకుంటే వాళ్ళకి 1 CR అనేది కూడా ఇవ్వటం జరుగుతుంది. సో పాయింట్ అనేది ఏంటంటే మేజర్ బెనిఫిట్స్ మనకి బేస్ పాలసీస్ లో ఉంటాయి. సో అందుకనే బేస్ పాలసీస్ ని మనం పెంచుకొని మన సూపర్ టాప్అప్ అనేది మనం కొద్దిగా తీసుకుంటే అడిషనల్ సపోర్ట్. సో ఆ సూపర్ టాప్అప్ కాస్ట్ వైజ్ ఎఫెక్టివ్ ఉంటది, ప్లస్ హయ్యర్ కవరేజ్ కూడా మనం సపోర్ట్ తీసుకొని మనం ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకుంటాము. సో ఒక స్మార్ట్ స్ట్రాటజీ, రిస్టోరేషన్ ఉన్న పాలసీస్ తీసుకోండి. క్రిటికల్ ఇల్నెస్ కవరేజ్ రైడర్ యాడ్ చేసుకోండి, ఆర్ ఎల్స్ క్రిటికల్ ఇల్నెస్ పాలసీ కవరేజ్ తీసుకోండి. కంటిన్యూస్ గా రివ్యూ చేసుకుంటా వెళ్ళాలి. ప్రతి 5 సంవత్సరాలకి మీ కవరేజ్ అనేది అట్లీస్ట్ 2 times or 3 times పెరగాలి. 5 లక్షలు ఉంటే ఇప్పుడు కనీసం 15 లక్షలు మీరు ఉండాలి. ఈ 15 లక్షలు ఉంటే కనీసం మీకు ₹1,00,00,000 కవరేజ్ ఉండాలి. సో పాయింట్ అనేది ఏంటంటే మెడికల్ బిల్స్ పెరుగుతున్న వల్ల మనం మన కవరేజ్ ని పెంచుకుంటా వెళ్ళాలి. చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. ఎమర్జెన్సీస్ డెఫినెట్లీ ఇన్సూరెన్స్ ఉంది, మెడికల్ ఎమర్జెన్సీస్ కి చాలా చాలా యూస్ఫుల్ గా ఉంటది అని మనం చెప్పుకోవచ్చు. సో ఈ పర్టికులర్ వీడియోలో తెలుసుకున్న విషయం ఏంటంటే, ఒకటి 5 లక్షలు కవరేజ్ సరిపోదు. రెండోది ఫైనాన్షియల్ బర్డన్ ఫ్యామిలీ మీద రాకుండా మనం కవరేజ్ చూసుకోవాలి. ఇవాళ ఒక ప్రాపర్ కవరేజ్ తోటి మనం ఉంటే చాలా చాలా సూపర్ గా ఉంటది. ప్లస్ దీనివల్ల ప్రాపర్ గా మనం ప్లాన్డ్ గా మనం ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో హోప్ఫుల్లీ ఫ్రెండ్స్ ఈ పర్టికులర్ వీడియో ద్వారా మీరు తెలుసుకొని ఉంటారు. 5 లక్షలు 3 లక్షలు హాస్పిటల్ నాకు కంపెనీ నాకు పాలసీ ఉంది, గ్రూప్ ఇన్సూరెన్స్ 2 years 2 lakhs 3 lakhs 4 lakhs వచ్చేస్తుంది, నాకు అది సరిపోతుంది, నేను క్లెయిమ్ చేసుకోలేదు, నాకు ప్రాబ్లం లేదు, చాలా 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 విషయాలు చెప్తారు. ఒక్కసారి హాస్పిటల్ కి వెళ్ళిన మనిషితోటి మీరు కూర్చొని మాట్లాడండి, వాళ్ళు ఆ అనుభవం చెప్తారు, దాంతో మీరు మేలుకోండి అనేది ఇప్పుడు కూడా నేను మీకు చెప్తున్నాను. ఎందుకంటే ఇండియాలో ఇప్పుడు కూడా చాలా మంది ఒక ఊహలో బతుకుతున్నారు, నాకు ఏమీ అవ్వదు, మనం దేవుళ్ళు కాదు, మనకి ఏమీ జరగకుండా ఎప్పుడు ఉండదు ఫ్రెండ్స్, మనం ప్రొటెక్టెడ్ గా ఉండాలి అనే ఆలోచనతోటే నేను ఇప్పటి వీడియో ముగిస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.